హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మన చిన్న హెల్త్ టాపిక్ గురించి తెలుసుకుందాం. కొన్ని విషయాలు ఏంటంటే ఈ రోజుల్లో మనం తెలియక చాలా తప్పులు చేస్తున్నాం. ఎందుకంటే బయట అనేది మనకు ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాం. ఇప్పుడు బయట మామూలుగా క్యాజువల్గా చూస్తే ఇప్పుడు ఏంటంటే రెస్టారెంటు, బార్లు, తర్వాత ఇంకోటి ఏంటంటే జంక్ ఫుడ్ మనం తీసుకునే సీటోస్ కానీ బేకరీ ఐటెం కానీ చాలా తింటున్నాం మనం. అంటే మనకు తెలిసి చేస్తున్నామా తెలియక చేస్తున్నామా తప్పులు అనేది మనం గుర్తుపట్టట్లేదు మనం. ఎందుకంటే దీనికి డీటెయిల్స్ అనేది ఎవ్వరు ఇవ్వట్లేదు. మనం ఏంటంటే మన ఆరోగ్యాన్ని మన చేతులతోనే ఖరాబ్ చేసుకుంటున్నాం. అది ఖరాబ్ చేసుకోకుండా మనం ఏ విధంగా ఉండాలని ఒక హెల్త్ టిప్స్ అనేవి కొన్ని పాటించాలి. అవి ఎందుకు పాటించాలి? ఫ్యూచర్లో మన ఫ్యామిలీలో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ మనం కానీ ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా ఉండాలంటే మన ఫ్యామిలీకి ఒక పిల్లర్ లాగా సపోర్ట్ ఉంటున్నాం మనం. ఆ ఫ్యామిలీని మనం పిల్లర్ లాగా సపోర్ట్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఉన్న అందరికీ హెల్త్ టిప్స్ మనం పాటిస్తూ వాళ్ళకు కూడా పాటించే విధంగా చేస్తూ మన ఆరోగ్యంగా ఉంటూ వాళ్ళని ఆరోగ్యంగా ఉంటూ పక్కనున్న వాళ్ళకు కూడా హెల్త్ టిప్స్ గురించి చెప్తూ ఎలాంటి ఆరోగ్యం తీసుకోవాలి, ఎందుకు ఆరోగ్యంగా ఉండాలి, బయట తినే ఫుడ్ ఏంటి, తినే ఫుడ్ గురించి మనం తినకుండా ఉంటే ఎంత ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఎగ్జాంపుల్ చూడండి, చిన్నగా మన పానీపూరి కానీ, తర్వాత కట్లీస్ కానీ, తర్వాత బేకరీకి పోతే కేక్స్ తింటారు కదా, క్రీమ్ కేక్స్ కానీ, కూల్ కేక్స్ కానీ, బర్త్డేలు అయినటువంటి కేకులు కూడా చాలా ఇష్టం వచ్చిన కేకులు తింటున్నారు. విపరీతమైనటువంటి ఇది మసాలా ఫుడ్స్ తీసుకుంటున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే రెస్టారెంట్లో కూడా చెప్పలేనటువంటి ఆయిల్స్ ఎక్కువ వేసిన ఫుడ్ కూడా ఉంటుంది. అది మనం అందుబాటులో నోటికి టేస్ట్ కనిపిస్తే మాత్రం చాలు లొట్టలు వేసుకుంటూ తింటాం. అవసరం మనకి అది అవసరం లేదు కదా. అవసరం లేనటువంటి ఫుడ్ దూరం పెట్టి హెల్దీగా ఏదైతే ఉందో అలాంటి ఫుడ్ మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తినండి. దాంట్లో తప్పేం లేదు. మనం బయటే తెచ్చుకొని తినాలేముంది, బయటే పోయి తినాలేముంది, అవసరం లేదు. మనకి ఇంట్లో చేసుకోవడానికి మంచి మంచి ఐటమ్ దొరుకుతాయి. బయట తీసుకొచ్చుకొని ఇంట్లో తయారు చేసి తినండి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఫ్రూట్స్ కూడా కొంచెం మన బాడీకి ఇంత కావాలి, ఎన్ని రకాలైనటువంటి ఫుడ్ అవసరం ఉంది, ఫ్రూట్స్ అవసరం ఉన్నాయి. ఆ ఫ్రూట్స్ కూడా తీసుకొని మనం తింటే డైలీ 2 times అయినా తీసుకోండి. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. 11 o'clock మార్నింగ్ టైం, ఈవినింగ్ వచ్చి 4 to 5 o'clock ఆ టైంలో తీసుకోండి. హెల్దీ స్నాక్స్ కింద ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల హెల్దీ కూడా కొంత ఉండగలుగుతాం మనం. ఇంకా చాలామంది ఈ రోజుల్లో ఎట్లా ఉన్నారంటే బిజీ షెడ్యూల్లో ఉంది. ఇప్పుడు ఏంటంటే పొద్దున్న లేసి జాబ్లో కానీ, బిజినెస్లో కానీ, షాప్లో కానీ ప్రతి వాళ్ళు ఈ రోజుల్లో బిజీ లైఫ్లో ఉన్న వాళ్ళు కూడా ఫుడ్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేయట్లేదు. ఆ మెయింటైన్ చేయకపోవడం వల్ల పొద్దున్న లేసి ఏం తినాలి, మధ్యాహ్నం ఏం తినాలి, సాయంత్రం వరకు డిన్నర్లో ఏం తినాలి, తినే టైం ఎట్లా ప్రాపర్గా మెయింటైన్ చేస్తున్నామా లేదా, మన గైడెన్స్ కరెక్ట్ ఉందా లేదా, మన వాటర్ కూడా ప్రాపర్ తీసుకుంటున్నామా లేదా, ప్లస్ స్లీపింగ్ కరెక్ట్ ఉందా లేదా. ఈ బిజీ లైఫ్లో ఏంటంటే పొద్దున్న లేవగానే 6 o'clock 7 o'clock మనం ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత రెడీ జాబ్కి హడావుడికి వెళ్ళిపోతాం. షాప్ అయితే షాప్లో, బిజినెస్ కాబట్టి బిజినెస్కి వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఆ తినే ఫుడ్ అనేది మనకు టైం చెప్పేవాళ్ళు లేరు. ఒకవేళ కనీసం మీరు అట్లీస్ట్ మీ యొక్క హెల్త్ గురించి ఒక 10 minutes 20 minutes 40 minutes టైం కేటాయించి ఏ టైంకి ఏం ఫుడ్ తీసుకోవాలి, నా ఆరోగ్యం నేను ఎట్లా కాపాడుకోవాలి, నా ఫ్యామిలీని ఎట్లా కాపాడుకోవాలనేది మీ అంతలో మీరు డిసైడ్ అయ్యి ఆ ఒక ఫుడ్ టైమింగ్ మెయింటైన్ చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈ రోజుల్లో మీరు ఎంత సంపాదిస్తారో నేను చెప్పట్లేదు. సంపాదించే సంపాదనలో కనీసం 70-80% ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న లైఫ్లో 70-80% హాస్పిటల్ ఖర్చులే పెడుతున్నారు ఆరోగ్యం మెయింటైన్ చేయక. మీరు అంత కష్టపడి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం ఎందుకు? కనీసం ఒక 20 minutes 30 minutes టైం దీన్ని కేటాయించి ఉన్న డబ్బులు ఆదా చేసుకోవచ్చు, ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, ప్లస్ మన ఫ్యామిలీ ఆరోగ్యాన్ని కూడా కాపాడవచ్చు. ఇన్ని ఆరోగ్య సమస్యల్ని దూరం పెట్టడానికి మన చేతుల్లో 10-20 minutes తీసుకునే టైంలోనే ఉంది. ఆ 10-20 minutes టైం మనం మెయింటైన్ చేయకపోతే ఫ్యూచర్లో వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఎదుర్కొనే సమస్యలు మనకి ఇంకా రానున్న రోజుల్లో ఇంకెన్నెన్నో సమస్యలు కూడా ఎదుర్కొంటున్నాం. అవన్నిటిని కొంచెం దూరం పెట్టడానికి బిజీ లైఫ్ని కూడా కొంచెం టైం పెట్టి హెల్త్ కోసం టైం పెట్టి పాటించండి. ప్లస్ మీ ఆరోగ్యాన్ని మీరు మీ చేతులతో కాపాడుకునే విధంగా చూసుకోండి. ప్లస్ థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి.